ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇతను కానీ బయట ఉంటే ఇతని మీద కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు దాడి చేసే అవకాశం ఉంది, అందుకని ఇప్పుడు ఆల్రెడీ వాతావరణం బాగాలేదు కాబట్టి ఇతన్ని మేము తీసుకొచ్చి మా అధీనంలో పెట్టుకున్నాము, ఇతన్ని రక్షించడం కోసమే ఇతన్ని మేము తీసుకొచ్చాము తప్ప ఇతన్ని అరెస్ట్ చేయడం ఇంకోటో కాదు అని పోలీసులు చెప్తున్నారు. అనఫ్సీల్గా చెప్తున్నారు తప్ప ఇది అఫ్సీల్గా డిక్లేర్ చేయట్లా. అసలు పోలీసులు మేము తీసుకెళ్ళామనేది అఫ్సీల్గా చెప్పట్లేదు. ఎందుకంటే అఫ్సీల్గా చెప్తే వాళ్ళకి ప్రాబ్లం, కోర్టుకు పెట్టాలి, వాళ్ళు అరెస్ట్ చూపించాలి. అరెస్ట్ దలుచుకోలేదు వాళ్ళు. ఇతనికి సెక్యూరిటీ ఇవ్వాలనుకున్నారు. సెక్యూరిటీ ఇంటి దగ్గర పోలీసులను కాపలా పెడితే అదొక ప్రాబ్లం అవుతుంది. రేపు పొద్దున వాళ్ళు దాడి చేస్తే ఇతను కనపడకుండా ఉంటే ఈ రోజు గడిచిపోతే ఉద్రేకతలు తగ్గుతాయి. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మన శ్రీరామనవమి రోజు మన శ్రీరాముని కించపరిచిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు అని ఒక ఉద్రిక్తంగా మాట్లాడేవాళ్ళు ఆల్రెడీ చాలామంది వీడియోలు పోస్టులు పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇతన్ని సేవ్ చేయడానికే అజయ్ని మేము తీసుకెళ్ళామనేది పోలీసులు చెప్తున్న వాదన. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే హిందూ సంఘాలు కావచ్చు, కొంతమంది దాన్ని ఏమంటారు, వాళ్ళని హిందుత్వవాదులు కావచ్చు, వాళ్ళు అజయ్ మీద కోపంతో ఈ పని చేయడానికి, అజయ్ మీద దాడి చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ వార్త పోలీసులకు తెలియడం వల్ల పోలీసులు ముందస్తుగా అజయ్ని కాపాడడం కోసం అజయ్ని వాళ్ళు తీసుకెళ్లారు.